నిజామాబాద్ లో బీజేపీ ఈక్వేషన్స్ కుదరడం లేదు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ కార్పొరేషన్ చివరికి అధికార కాంగ్రెస్ ఖాతాలో పడబోతోంది. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతోంది. ఎంఐఎం మద్దతు తమకే ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అంటున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లున్నాయి. మేయర్ పదవి దక్కాలంటే 31 స్థానాలు అవసరమవుతాయి. బీజేపీ అత్యధికంగా 28 సీట్లను గెలుచుకున్న మ్యాజిక్ ఫిగర్కు 3 అడుగుల దూరంలో ఉండిపోయింది. ఇక కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 డివిజన్లను గెలుచుకున్నాయి. బీఆర్ఎస్కు 1 స్థానం మాత్రమే దక్కింది. ఈ క్రమంలో నిజామాబాద్ కార్పొరేషన్ను దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో ఇందుకోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ మేయర్ పీఠం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం తమకే మద్దతిస్తుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఎంఐఎం జతకడితే 31 స్థానాలతో మ్యాజిక్ ఫిగర్ను అందుకునే అవకాశాలున్నాయి. దీనికి తోడు ఎక్స్ అఫీషియో సభ్యుల రూపంలో కాంగ్రెస్కు 2 ఓట్లు అదనంగా ఉన్నాయి. మరోవైపు బీజేపీకి 3 ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. వారి ఓట్లతో మేయర్ పీఠం కోసం కమలం పార్టీ కూడా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో సమీకరణాల్లో తేడా రాకుండా బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఏకైక కార్పొరేటర్ను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాత్రే తన శిబిరంలోకి లాగేసుకుంది. దీంతో అధికార పార్టీ బలం మరింత పెరిగినట్లయింది. నిజామాబాద్లో బీజేపీ ఈక్వేషన్స్ కుదరడం లేదు. దీంతో ప్రతిపక్షంలోనే కూర్చుంటామని ఆ పార్టీ ఎంపీ అరవింద్ చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉంటాం కదా. ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేసుకుంటారా? వాళ్ళు కలిసే ఉన్నారు. వాళ్ళు ఒకటే, వాళ్ళు కలిసి చేసుకుంటారా? ప్రజలు చూస్తారు కదా. వాళ్ళు ఒకటే అని చెప్తూనే ఉన్నాం మేము త్రూ అవుట్. ఇలా ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? ఇట్స్ అండ్ బట్స్ డెఫినెట్లీ ఇందూర్ విల్ సీ ఇందూర్ బీజేపీస్ మేయర్ ఇన్ దిస్ టర్మ్ అండ్ నేమ్ విల్ డెఫినెట్లీ బి చేంజ్డ్. పేరు మార్చాలంటే మనం రెజల్యూషన్ చేయాలి. అదొకటి మార్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా. బిఫోర్ దిస్ టెన్యూర్ ఆఫ్ దిస్ మున్సిపాలిటీ ఎండ్స్ ద నేమ్ విల్ బి చేంజ్డ్. మొత్తానికి నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఖాతాలో పడడం ఖాయంగా కనిపిస్తోంది.